జీవన విధానం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి వాటిలో డీర్కేడ్ అనే రక్తం పీల్చే ఈగ కూడా ఒకటి. ఈ ఈగకు అతిధేయు జంతువు లేదా హోస్ట్ దొరికే వరకు రెక్కలు, చూపు ఆ రెండు అత్యంత కీలకంగా ఉంటాయి. కానీ ఒకసారి ఆశ్రమ జంతువులపైకి చేరిన తర్వాత దీని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ మార్పేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డీర్కేడ్స్ అనే ఈగలు యూరోప్, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా జింకలనే లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనుషులు, ఇతర క్షీరాధారాలపై కూడా ఇవి దాడి చేస్తూ ఉంటాయి. వయోజన దశలో ఇవి ఎగురుతూ తగిన అతిథేయి కోసం వెతుకుతూ ఉంటాయి. అయితే ఒకసారి జింక లేదా ఇతర జంతువులపై దిగిన తర్వాత ఈ ఈగ శాశ్వతంగా తన రెక్కలను వదిలేస్తుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ జంతువు బొచ్చులోనే తిరుగుతూ రక్తాన్ని పీలుస్తూ గడిపేస్తుంది. అంటే ఎగిరే వేటగాడి జీవితం నుంచి శాశ్వత పరాన్నజీవి జీవితానికి మారిపోతుంది. ఈ మార్పు కేవలం ప్రవర్తనలోనే మాత్రమే కాదు, శరీరంలో ఇంద్రియ వ్యవస్థలో కూడా జరుగుతుందని అబెరిస్టిత్ విత్ యూనివర్సిటీ, ఫ్లోరెన్స్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అతిధేయిని వెతుక్కున్న రెక్కలున్న డీర్కేడ్స్ను జంతువులపై నివసిస్తున్న రెక్కలు లేని డీర్కేడ్స్తో పోల్చి పరిశీలించారు. ఇక ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈగల చూపు సామర్థ్యానికి సంబంధించిన ఆప్సిన్ జన్యువుల పనితీరును పరిశీలించగా రెక్కలు కోల్పోయిన తర్వాత వాటి కార్యకలాపం దాదాపుగా సకానికి తగ్గిపోయినట్లుగా తేలింది. దీంతో ఈ ఈగలు పూర్తిగా అంధత్వానికి గురి కావటం లేదని, కానీ చూపు సున్నితత్వాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నాయని పరిశోధకులే తెలియజేశారు. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఒకసారి హోస్ట్ దొరికిన తర్వాత ఈగకు దూరం వెళ్లి జంతువులను వెతకాల్సిన అవసరమే ఉండదట. అందువల్ల శక్తిని చూపు కోసం మాత్రమే ఖర్చు చేయటం కంటే జీర్ణక్రియ, సంతానోత్పత్తి వంటి అత్యవసరమైన పనుల కోసం వినియోగించడం మరింత ప్రయోజనకరంగా మారుతుంది. పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. అతిధేయిని వెతుక్కున్న దశలో డీర్కేడ్ చూపు వ్యవస్థ ఆఫ్రికాలో క్షీరదాలను వెతికి రక్తం పీల్చే సెట్సీ అనే ఈగల చూపు వ్యవస్థను పోలి ఉన్నట్లుగా తేలింది. అంటే హోస్ట్ను గుర్తించే దశలోనే ఈ రెండు ఈగలు దాదాపు ఒకే రకమైన దృశ్య సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చూశారు కదా, జీవులు తమ జీవన శైలికి అనుగుణంగా శరీరాన్ని ఎలా మార్చుకుంటాయో డీర్కేడ్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. అతిధేయి కోసం వెతికే దశలో చూపుపై ఆధారపడే ఈ ఈగ ఒకసారి జంతువుపై స్థిరపడిన తర్వాత అదే చూపు సామర్థ్యాన్ని తగ్గించుకొని శక్తిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తోంది. ఇలాంటి అధ్యయనాలు పరాన్నజీవుల ప్రవర్తనను అర్థం చేసుకోవటంలో, భవిష్యత్తులో వాటి నియంత్రణకు సంబంధించిన సరికొత్త మార్గాలను కనుగొనడంలో ఉపయోగపడవచ్చు అంటూ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి వాట్సాప్ ద్వారా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.